మీ ఇంట్లో బియ్యం పిండి ఉంటే మీరేం జేత్తరు అప్పటికప్పుడు జేయాలంటే అనైతే కామెంట్ జేయరి. సో, నేనైతే బియ్యం పిండితోని సర్వపిండి లేకపోతే ఉప్పుడు పిండి అంటారు గదా! సో, మా తెలంగాణలో అది పోత్తా. ఇంకెక్కువ బియ్యం పిండి అట్లు. సో, చిన్నప్పుడు అమ్మ వాళ్ళైతే అట్లెక్కువ పోసేటోళ్ళు. అప్పట్లో దోసలు, ఇడ్లీలు ఇట్లా అవేవి లేవు గదా! సో, అప్పుడు ఈ అట్లు ఇవే మస్తుండేటియన్నట్టు. అప్పుడు వాళ్ళు ఎంత ఏమెయ్యక చేసినా మస్తు టేస్ట్ ఉండేటియి. మనం ఇప్పుడు ఎన్ని రకాలుగా చేసినా గానీ అంత మంచి టేస్ట్ అయితే ఉంటలేదు కదా! సో, మా అమ్మనైతే చిన్నప్పుడు అట్లు పెనం ఉంటది. సో, పెనం మీద పొయ్యి మీద పెట్టి సో, మస్తు అట్లు పోసేటిది. సేమ్ ఈ విధంగానే. నేనైతే ఎన్నో సార్లు ట్రై చేసినా ఎందుకంటే బియ్యం పిండితో కదా! ఫస్ట్‌ది మాత్రం ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయితది. సో, మా ఇంట్లోనైతే దోస పిండి లేకుండే మిక్సీ ఖరాబ్ అయిపోయింది. ఇంక అందుకోసమే బియ్యం పిండి అయితే ఉంది. ఇంకా పిల్లలు స్నాక్స్ కావాలని ఏడ్చేసరికి అప్పటిదప్పుడే ఇంకా బియ్యం పిండితోని అట్లయితే పోసిన. ఎంతైనా పాతకాలం టిఫిన్‌లే వేరు కదా! మీరు కూడా ఇప్పటికి చేస్తారా? కామెంట్ చేయండి.